ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్లో భాగంగా ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. నోటీసులు అందుకున్న వారిని ఈ నెల 27 నుంచి సెప్టెంబర్ 20 వరకు ఎన్నికల అధికారులు విచారణ చేపట్టనున్నారు. నోటీసుల జనరేషన్, ప్రింటింగ్ ప్రక్రియ ఈ నెల 31 నాటికి పూర్తి కానుంది. ఈ మేరకు నోటీసుల షెడ్యూల్, ముద్రణ, పంపిణీ, ఓటర్ల విచారణపై సీఈఓ కార్యాలయం తాజాగా కీలక మార్గదర్శకాలను జారీ చేసింది. ఎస్ఐఆర్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వారీగా గురువారం నుంచి గ్రామ, వార్డు సభలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించడంతో నోటీసులు అందుకునే ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అర్హులైన ఏ ఒక్కరి ఓటు కూడా తొలగించకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా ఎన్నికల అధికారులు, ఈఆర్ఓ, బీఎల్ఓలకు సంబంధిత సూచనల్ని పాటించాలంటూ ప్రత్యేక ఉత్తర్వుల ద్వారా తెలియజేశారు. మార్గదర్శకాల్లోని ముఖ్యాంశాల్ని ఓటర్లకు స్పష్టంగా వివరించాల్సిందేనని ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల విచారణ తేదీకి 48 గంటల్లోపే స్లిప్లను ముద్రించి బీఎల్ఓల ద్వారా పంపిణీ చేసి ఆ వివరాలను యాప్లో నమోదు చేయాలి. నోటీసులు ఎందుకు జారీ చేశారు, విచారణకు ఏ తేదీన ఎక్కడ హాజరు కావాలి, ధృవపత్రాలు ఏం తీసుకురావాలి తదితర వివరాల్ని ఓటర్లకు బీఎల్ఓలు స్పష్టంగా వివరించాలి. ఓటర్లు తమ ధృవపత్రాల్ని 3 నివేదికల ద్వారా సమర్పించొచ్చు. ఓటరు పోర్టల్, బీఎల్ఓ యాప్ విచారణ సమయంలో నేరుగా హాజరై ఇవ్వొచ్చు. నోటీసులు అందుకునే ఓటర్లు నేరుగా హాజరయ్యారా లేదా అని ఎన్నికల అధికారులు ధృవీకరించుకోవాలి. ఓటరుకు వివరణ ఇవ్వడానికి, ధృవపత్రాల్ని సమర్పించడానికి గడువు అడిగితే ఇవ్వాలి. ఓటర్ల తుది జాబితా ప్రకటన నాటికి నోటీసులు అందుకునే ఓటర్లపై స్పష్టమైన అవగాహన ఉండాలి. నోటీసులు అందుకునే ఓటర్లు సమర్పించే ధృవపత్రాల్ని సంబంధిత శాఖకు డీఈఓలు పంపించి ధృవీకరించుకోవాలి. అన్మ్యాపింగ్, పేరు, వయసులో దోషాలు మినహాయించి ఓటర్ల ధృవపత్రాల్ని ఈఆర్ఓలు, డీఈఓలకు పంపించాలి. సమర్పించే పత్రాలతో ఈఆర్ఓ సంతృప్తి చెందకపోతే వెంటనే ఆ నిర్ణయాన్ని ఓటర్కు తెలియజేసి అదే సమాచారాన్ని ఫామ్ 7 ద్వారా అప్లోడ్ చేయాలి. దీన్ని గ్రామ పంచాయతీ భవనం లేదా వార్డు కార్యాలయాల్లోనే విచారణ చేపట్టి సంబంధిత ప్రదేశం వివరాల్ని ఓటర్లకు తెలియజేయాలి. అప్పీల్ విచారణ కోసం డీఈఓ కార్యాలయాల్లో ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి. ఓటర్లు సమర్పించిన పత్రాలు, సమాచారంతో ఈఆర్ఓ సంతృప్తి చెందని కేసుల్లో మాత్రమే ఓటును తొలగిస్తున్నట్లు తెలపాలి. ఈ నెల 27న గ్రామ సభలు ఏర్పాటు చేసి ముసాయిదా జాబితాలోని ఓటర్ల పేర్లను చదివి వినిపించాలి. తొలగించిన ఏఎస్డీడీ జాబితా పేర్లను ఈ సభల్లో ప్రకటించాలని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాల్ని అధికారులకు జారీ చేసింది.